ఓఎంఆర్ షీట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. రెండవది వచ్చేసి నేను చెప్దాం అనుకున్నాను కానీ నిన్న చెప్పలేకపోయాను. అఖిల్ బుద్ధి సార్ తన వీడియోలో చెప్పారు. అఖిల్ బుద్ధి సార్ టెలిగ్రామ్ ఛానల్లో చూడండి. అందులో పూర్తిగా అసలు ఎగ్జామినేషన్ హాల్లో ఎలా ఉండాలి, ఓఎంఆర్ షీట్ ఎలా ఫిలప్ చేయాలి అన్నీ చెప్పారు. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సింది, నేను ఒక ఓఎంఆర్ షీట్ని శాంపుల్ చూపిస్తున్నాను. దాంట్లో చిన్న మిస్టేక్ నిన్న మన క్లాస్ రూమ్లో చేయించాను ఇక్కడ ఆఫ్లైన్లో. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి ఒక్కసారి చూపిస్తాను, మీ టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్గా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఉంది కదా. ఇందులో ఏంటంటే మన క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నంబర్ దగ్గర ఇక్కడ ఏం చేయాలి అంటే చాలామంది ఏం చేస్తుందంటే జీరో ఉంది, అది చూడండి ఫస్ట్ జీరో ఉంది, మీకు సడన్గా 1 అని ఉందనుకోండి ఈ ఫస్ట్ బాక్స్లో, దాని ప్లేస్లో ఏం చేస్తున్నారంటే వెంటనే జీరో మీద చాలామంది బబ్లింగ్ చేశారు. నిన్న ఇద్దరికిద్దరు అలానే తప్పు చేశారు. అలా కాకుండా 1 అంటే జీరో కింద ఉంది, అది ఒక్కటి గమనించండి. తొందరపాట్లు అంతే, మీకు జీరో తెలుసు 1 తెలుసు, కానీ ఇంకా రిమైనింగ్ ఆల్ వచ్చేసి మీకు నిన్న మన అఖిల్ బుద్ధి సార్ చెప్పిన దాంట్లో ఉన్నాయి. అయితే ఇక్కడ 1 to 30 క్వశ్చన్స్, 31 to 60, 60 to 90, 90 to 120, 150, సో ఇవన్నీ ఉన్నాయి. అయితే పెన్ గురించి చెప్దాం అనుకున్నాను నేను. పెన్ను ఏంటంటే మీరు పెన్ తీసుకుంటే దాంట్లో పెంటాఫ్లో అని ఉంటుంది. ₹2 పెన్నులు దయచేసి వాడకండి, పెంటాఫ్లో అని ఉంటుంది. అయితే నిన్న ఒకరు వచ్చి నాకు చూపించారు, రెనాల్డ్స్లో కూడా ఒక పెన్ ఉంది, అది కూడా బాల్ పాయింట్ పెన్నే, కానీ వద్దు, అది RITO సంథింగ్, ఏ కంపెనీ అయినా కానీ ఆడ ఫ్యాంటా FANT, సారీ